జం జంతర్ మంతర్ మాయాజాలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో. నన్ను స్నానం చేసి వచ్చేంత వరకు ఆగమని చెప్పాను కదా మీకు. చెప్పావు బెహన్, కానీ అంతవరకు వీళ్ళతో సరదాగా చుప్పా చుప్పి ఆడదామనుకున్నాం. కానీ ఆ గాడే తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేశాడక్క. దాంతో మాకు కంట్రోల్ పోయి గుస్సా అయింది బెహన్. మాఫ్ కరో నా బెహన్. సారీ అక్క. ఇదిగో అబ్బి, ప్రొద్దుట నువ్వు నా కాళ్ళు పట్టుకొని చెప్పిన అమెరికా విషయం, నీ అప్పు విషయం నాకు పూర్తిగా అర్థమైనది. దాని గురించి రేత్రికి మీతో మాట్లాడి ఒక డీలింగ్ చేద్దాం అనుకునే లోపే వీళ్ళు మిమ్మల్ని సిత కొట్టేసినారు. ఇదేమి మనసులో పెట్టుకోబాకండి. నా పేరు మరిడమ్మా, ఈ రోహిత బేగం, ఆవిడ చిత్ర మేడం. అరే, చెప్పక ముందే గుర్తుపట్టేసినారే. 3 రోజుల నుంచి ఇల్లు వదిలిపెట్టుకో నువ్వు. చోటుకేజావు అని బేగం, లీవ్ అవర్ హౌస్ అని ఈవిడ. ఆ మాత్రం క్లైమేట్లో ఏంది? చూసావా అక్క, వీడి పొగరు మన మీద సెటర్లు వేస్తున్నాడు. సెటైరా అంటే అంటే వ్యంగ్యం, ఎగతాళక్క. ఎగతాళా? మంచిగా మాట్లాడుతా ఉంటే ఎగిరిగిరి పడతావేంట్రా నువ్వు? అక్క కడియాలు చాలా బాగున్నాయి, ఎరగొన్నావు. వీడి గురించి పట్టించుకోకండి మేడం, వీడి నోటికి కొంచెం డాష్ ఎక్కువ. చిన్నపిల్లాడు మెంటాలిటీ. అవునక్క. ముందు లోపలికి పదండి, గాయాల్ని క్లీనింగ్ చేసుకుందరు గాని. థ్యాంక్ యూ. ఏం రైలు దెయ్యాలి కదా బావా, వాళ్ళ ఇష్టం. వెళ్దాం పదరా. దెయ్యాలనే తొడగొట్టి పిలుస్తారా? ఎవరి చేసిన కర్మవారను భవించక ఎప్పుడైనా తప్పదన్నా. నీకు చాలేరా, నాకు పెట్టు. అసలు వచ్చి తోటి పితలుగా అనుభవించుట తగ్గమన్నా. కొంచెం తుక్కమ్మ చేసి పురుగరన్నా. కొంచెం అమ్మా దెయ్యాలు ఏం తింటున్నారమ్మా అలాగెక్కేశారు? క్యా బే బే అన్నావేంటి? జీ 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 పోయిరా పోయి. ఉంటది ఉంటది, ఎందుకు ఉంటది? ఇక్కడ ఇప్పుడు చెప్పండి. మీరు కోరినట్టే ఇంకొక వారం రోజులు మీరిద్దరూ ఈ బంగ్లాలో ఉండొచ్చు. కానీ దానికి మీరు మాకు పని చేసి పెట్టాలా. పనే మీకా? మేమా? అవును. దెయ్యాలకి సారీ, ఆత్మలకి మనుషులు హెల్ప్ చేయాలా? మీరు మాకన్నా పవర్ఫుల్ కదా. నువ్వు చెప్పింది కరెక్టే. మాకున్న పవర్స్ ని మా సమాధుల నుంచి వైఫై లాగా కొద్ది దూరం మాత్రమే యూజ్ చేయగలం. ఇది బిల్డింగ్ నుంచి సినిమాలో లాగా మేము బయటికి నై చేసేస్తే. కాబట్టి బంగ్లా బయట ఒకడిని మీరు ఈ బంగ్లాలోకి తీసుకురావాలా.
ఏంటి బయట ఉన్నవాడు లోపల తేవాలా? ఇది పెద్ద పనా? బావా ఏంది ఇల్లు ఈ పులియారు మొహాలు? ఇదిగో రేపు పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ టైం కల్లా మనం పట్టుకొస్తే నీకేమైనా అభ్యంతరమా? అన్నిటికి తీసుకురావడం మీరు అనుకున్నంత సులువు కాదబ్బే. మీ స్నేహితుల్లా పుట్టినరోజంటే పరిగెత్తుకుంటూ వచ్చేయడానికి ఆడేమి తెంగరోడు కాదు. తిలోత్తం, తోట తిలోత్తం. తేడాలొస్తే తాట తీస్తాడు. తోట తిలోత్తమా? కొంప తీసి ఆ రియల్టర్ తిలోత్తం కాదు కదా? సిటీలో ఉన్న వైట్ కాలర్ క్రిమినల్స్ లో వాడు ఒకడు. అలాంటి వాడిని మేము ఈ బంగ్లాకి తీసుకురావాలా? బాబా ఇట్స్ వెరీ మిషన్ ఇంపాసిబుల్. గోస్ట్ ప్రోటోకాల్ యునో. అమ్మోరు అరుంధతి కలిసి వచ్చినా వాడిని మీరేం పీకలేరు. అలాంటిది ఈ బంగ్లా వదిలిపెట్టరాని మీరు, వాడి బంగ్లాలోకి వెళ్ళలేని మేము వాడిని మాత్రం ఏం పీకగలం? మీరేం పీకుతారా? ఏందక్క అట్ట చూస్తున్నావు? అట్ట చూడమొక్క భయమేస్తుంది. ఆల్రెడీ బేగం మేడం, చిత్ర మేడం ఎలా కూడా మార్చేశారు. వదిలే అక్క, ప్లీజ్ అక్క, సారీ అక్క. చిన్నది పొన్నది కిట్టయ్యా నిన్నెవళ్ళు కొట్టాలయ్యా. మా పగ తీరాలన్నా, నీ యూఎస్ కల నెరవేరాలన్నా నీకున్న ఏకైక ఆప్షన్ ఆ తిలోత్తంని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ బంగ్లాకి రప్పించు. ఓకే, ఎలాగోలా తిలోత్తంని ఇక్కడికి రప్పిస్తాం గాని అసలు మీరెవరు? వాడి మీద ఎందుకు పగ తెచ్చుకోవాలనుకుంటున్నారు? అర్థమేలా చెప్పండి. నీకు అర్థమవ్వాల్సిన అవసరం ఏంటి? చెప్పింది చేసాలు. మీ ఫ్లాష్ బ్యాక్ అంటూ తెలియకుండా వాడిని 1 వీక్ లో ఎలా తీసుకురాగలను? వాడిని డిటెక్టివ్ లా ఫాలో చేసి, డేటా కలెక్ట్ చేసి, అనలైజ్ చేసి, స్కెచ్ చేసి, ఫైనల్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఎన్ని వీక్స్ అవుతుందో నేను చెప్పలేను. మీరే డిసైడ్ చేసుకోండి. సరే చెప్తాను. మాది శ్రీకాకుళం జిల్లాలో మందస. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయినది. ఆ తర్వాత మా నాన్న రెండో పెళ్లి చేసుకున్న సంవత్సరానికే పోయినాడు. పెత్తనం సెలాయితూ పిన్ని నన్ను కొట్టినా తిట్టినా మారు మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పటికైనా నా చెయ్యి పట్టుకుని ఆడింటికి తీసుకుపోయే పెనిమిటి వస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు అని కలలు కంటూ ఉండేదాన్ని. కానీ ఒకరోజు మా పిన్ని డబ్బు కోసం నన్ను మా ఊరి ముసలి సర్పంచ్కి ఇచ్చి 3వ పెళ్లి చెయ్యాలనుకుంది. ముసలాన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సెవలా బతకడం ఇట్టం లేక రేత్రికి రేత్రే ఇల్లొదిలి పారిపోయి రైలు ఎక్కేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక ఎటెళ్లాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు. అలా తెలియకుండా ప్రయాణం చేస్తా ఉంటే నాకేటన్నా అయిపోతుందేమోనని
కంగారు పడ్డ తిలోత్తంతో నాకేటీ అవ్వలేదని చెప్పినాను. నన్ను నా పరిస్థితిని చూడగానే నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చానని తనకు అర్థమైపోయినది. నన్ను తను పనిచేసే చోటుకి తీసుకుపోయి మంచి తాగమ్మా నీళ్ళు తాగు. ఏయ్, నీ గురించి నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఏంటా విషయం? ఏంటంటే ఏ బూల్తి. అలాగే చెప్పు. లేగదూడలోని అల్లరితనం, లేగదూడలోని అల్లరితనం, చిన్న పిల్లల్లోని అమాయకత్వం, చిన్నపిల్లలోని అమాయకత్వం, గులాబీ పూలలోని కోమలత్వం, గులాబీ పువ్వులోని కోమలత్వం, కోమలత్వం, పురివిప్పి ఆడే నెమలి ఆనందం, పురివిప్పి ఆడే నెమలి ఆనందం, పున్నమి వెన్నెల కంటే అందం, పున్నమి వెన్నెల్లోని అందం, పున్నమి వెన్నెల్లోని అందం, పున్నమి వెన్నెల్లోని అందం. అంటే అంటే వాడు మీ ముగ్గురికి ఒకే స్టోరీ చెప్పి మోసం చేశాడా? అంటే ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటే కింద పడుకుని మొత్తం వినేశా. అంటే వాడు మీ ముగ్గురిని ఒకరికి తెలియకుండా ఒకరిని లవ్ లో పడేశాడు అనమాట. అవును. కానీ దీదీని పడేసిన 3 సాల్కి నన్ను పడేసిన 2 సాల్కి చిత్రాన్ని పడేశాడు. బద్మాష్. అసలు ఏ సంబంధం లేని మీ ముగ్గురు ఎక్కడ కలిశారు, ఎలా కలిశారు? మేం కలవలేదు, వాడే మమ్మల్ని కలిపాడు. ఓ అంటే ఫెస్టివల్ అవర్ అన్నమాట. ఆ తర్వాత ఏమైంది? పెళ్లి చేసుకున్నాడా? I love you. मुझे शादी करेंगे? సల సల గిలగిల నువ్వు అది ఇది దాస్తి సార్ జ్యూస్ ఇవ్వు, తీసుకో, తాగు. Cheers. Hey, it's okay. రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేసి నేనే తాగుతుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్వి నువ్వు ఆలోచిస్తావేంటి? ప్లీజ్ కమాన్ తాగు. Cheers. అలాగా మత్తు మందు కలిపిన జ్యూస్ తాగి సోయ కోల్పోయిన నన్ను బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళి అయ్యల్లా
చెప్పలేని విధంగా డాలరే. ఆ రోజు నుంచి వీడియోస్ ని బయట పెడతానని బెదిరించి ఇష్టం వచ్చినప్పుడల్లా తన అవసరాన్ని తీర్చుకోవడం స్టార్ట్ చేశాడు. అన్ని రోజులు చీకటి గదిలో వాడు చేసిన ఆకృత్యాలన్నీ ఏడ బయటపడతాయా అన్న భయంతో మృగాల మారి గన్తో షూట్ చేసి నా డెడ్ బాడీని ఎవరికి తెలియకుండా ఇది బంగ్లా గార్డెన్ లో మా ముగ్గురిని ఒకే గుంతలో పాతిపెట్టి ఆడే మమ్మల్ని కలిపినాడు. మాది ముగ్గురి ఆత్మలు కలిసాకే మాది ముగ్గురి చావుకి కారణం ఒకడే అని తెలిసింది. ఏ అమ్మాయికి మాలాగా అన్యాయం జరగకూడదని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడి మీద పగ తీర్చుకోవడానికి మాకు హెల్ప్ చేసే మనుషుల కోసం వెతుకుతూనే ఉన్నాం. ఇన్నాళ్లకు మీరు దొరికినారు. అంటే ఈ 3 rooms లో మీరు లేరా? బంగ్లాకి రెంట్కొచ్చిన వాళ్ళు పారిపోతే అడ్వాన్స్ మిగులుతుందని, అందుకే ఈ రూమ్ లో ఆత్మలున్నాయని భయపెడుతున్నారు రంగవాళ్ళు. జిలేబీ పడాయి కోసం వాళ్ళు అలా పైసలు సంపాదిస్తున్నారు అని, కాబట్టి మేము వాళ్ళకి ఏమీ చేయలేదు. సరే, యుఎస్ నుంచి మహే వచ్చే లోపు ఆ నీచ్ కమీన్ క్రిమినల్ గారిని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. బట్ 1 కండిషన్. ఏంటది? మహి వాళ్ళు వచ్చి వెళ్లేలోపు ఏదైనా అవసరమైతే మీరు నాకు హెల్ప్ చేయాలి. అలాగే, నీకు హెల్ప్ చేశాకే మేము ఈ బంగ్లా వదిలి వెళ్తాం. ఏం చెల్లి? అలాగే దీది. అలాగే అక్క. డన్ రా. గోయిందా గోయిందా. సార్ సార్ నా మెడికల్ లీవ్ 1 వీక్ ఎక్స్టెండ్ చేయాలి సార్. సార్ 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 ప్లీజ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓరే బాబు ఆగరా. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆపరేషన్ తిలోత్తంకి ఎందుకు ఒప్పుకున్నావు? ఎందుకంటే వాటిలాంటి మృగాలు మన సొసైటీకి మంచిది కాదు కాబట్టి. అంతేకాదు, వాళ్ళకా పని చేసి పెడితే నా పనికి హెల్ప్ అవుతారనే స్వార్థం నాకుంది కాబట్టి. సనంతా సరే గాని ఇంతకి పని ఏంటి రా చెప్తా. వెనక వాసిపోయింది. ఇండియా మ్యాప్, బాడీ పెయిన్స్, కింద టిఫిన్స్. పద. Let's go. ఏంట్రా బాబు ఇది? పట్టేసిందా గంగా? రంగ ఎక్కడమ్మా? తలకి రంగేసుకుంటున్నాడు బాబు. అబ్బో. మేడం ఏంటి స్పెషల్ ఈ రోజు? ఉప్మా బాబు. ఉప్మానా? అయ్యి సూపర్. అయ్యలే ఉప్మా. మా నాయనమ్మకు కూడా ఈ ఉప్మా అంటే చాలా ఇష్టం. సన్నీ లియోనికా? ఆవిడ ఉప్మా తిందరా. ఆవిడ అన్ని బెడ్ మొక్కలు జామ్ తప్పితే ఏం తిందో. నేను చెప్పేది దాని గురించి కదరా, పోయింది ఏమో ముసలిది, దాని గురించి. అమృతం. అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి బాబు. అడుక్కో. రాత్రి దెయ్యాలు మిమ్మల్ని ఏమైనా చేయలేదు కదా? ఎందుకు చేయలేదు? రక్తం వచ్చినట్టు చిత్త కొట్టేశాయి. చెప్పాయి. ఆ 3 rooms గురించి చెప్పాయి. అవునా? ఏం చెప్పాయి బాబు? నువ్వు చెప్పిందే చెప్పాయి. అదే, అది వాళ్ళ రూమ్ అని, వాళ్ళు వాడుకుంటారని చెప్పాయి. అరే ఇప్పటికని చెప్పరా బాబు, అసలు నీ ప్లాన్ ఏంట్రా? అసలు ఆ తిలోత్తం గానీ ఇక్కడికి ఎలా తీసుకొస్తావు నువ్వు? నువ్వు ముందు బైక్ స్టార్ట్ చేయరా, దారిలో వెళ్ళేటప్పుడు టాపిక్ స్టార్ట్ చేస్తా. ఓకే.